సుప్రీంకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పండి. రేవంత్ రెడ్డి పైన దాఖలైన పిటిషన్లో పిటిషనర్ లాయర్లకు సుప్రీంకోర్టు ఆదేశమట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దాఖలు చేసిన ఒక కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టుకు మాత్రమే కాకుండా వారు ఆరోపణ చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యకు కూడా వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిందట. జడ్జిలను న్యాయవాదులు విమర్శించే ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిందే. నేతలు నిందితులైతే న్యాయం జరగదు అన్న భావన పెరిగింది. లీడర్ అనేటోడు తప్పు చేస్తే ఇక న్యాయం మనకు జరగదు అనే ఆలోచన పెరిగిపోయిందట. వాస్తవం ఇది. నేతల కేసుల్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీకి అనుమతించొద్దు సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది ఏదో కేసు, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కాబట్టి వేరే రాష్ట్రానికి రేవంత్ రెడ్డిని కేసును బదిలీ చేయాలని ఒక కేసు వేసినట్టు దానికి సంబంధించింది. ఇగో దాన్ని ఆమోదించాలా లేదా అనేది పూర్తిగా ఆమె విచక్షణకే వదిలేస్తున్నాం. ఎవరికైతే క్షమాపణ చెప్పమని సుప్రీంకోర్టు ఒక ఆ జడ్జి గారికి క్షమాపణ చెప్పమన్నదో, క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆ క్షమాపణని రిసీవ్ చేసుకుంటుందా లేదన్నది ఆ జడ్జి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ క్షమాపణ మాత్రం చెప్పాలి అని చెప్పిందట. రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు 2016లో గచ్చిబౌలిలోని తన హౌసింగ్ సొసైటీలోకి ప్రవేశించి నిర్మాణాలు ధ్వంసం చేశారంటూ పెద్దిరాజు అనే వ్యక్తి SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టిండట. ఈ కేసు చాలా కాలం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్ జడ్జి ముందు పెండింగ్లో ఉందట. అయితే ఇది రాజకీయ ప్రేరేపితమని దీన్ని కొట్టేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో ఉన్నారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ గత జూలై 17వ తేదీన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్య కేసును కొట్టేసింది. జడ్జి కొట్టేసిరు కేసుని. అయితే అంతకంటే ముందే పిటిషనర్ ఆ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించినట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దృష్ట్యా హైకోర్టులో తన కేసు పైన నిష్పాక్షిక విచారణ జరగదని, కేసును నాగపూర్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ పిటిషన్ వేసిండు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మౌసుమి భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు నిష్పాక్షికంగా లేవని, వివక్షతో వ్యవహరించారని పిటిషన్లో పెద్దిరాజు ఆరోపించిండు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదికి ప్రభుత్వం తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు అనుమతించారని, తమ తరపున న్యాయవాది వాదన వినిపించేటప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ముగించాలంటూ న్యాయమూర్తి అడ్డుకున్నారని ఆరోపించారు. తమ వాదన వినిపించేందుకు తమకు కేవలం 5 నిమిషాలే సమయం ఇచ్చారు. వాస్తవాలు వివరించేందుకు సరైన అవకాశాలు ఇవ్వలేదని విమర్శించారు. న్యాయమూర్తి వైఖరి సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, ఆమె పూర్తిగా వివక్ష ప్రదర్శించారని ఆరోపించారు. రాష్ట్ర యంత్రాంగం పైన ముఖ్యమంత్రికి పూర్తి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న రీత్యా హైకోర్టులో తనకు న్యాయం జరగదనే అభిప్రాయానికి వచ్చానని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. మండిపడ్డ ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తి పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించిందట. దీంతో పిటిషనర్ పెద్దిరాజు, పిటిషనర్ తరపు న్యాయవాది రితేష్ పాటిల్, పిటిషన్ను డ్రాఫ్ట్ చేసిన న్యాయవాది నితిన్, సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే క్షమాపణ చెప్పిరట. వారం రోజుల్లోగా హైకోర్టు న్యాయమూర్తికి కూడా క్షమాపణ చెప్పాలని నిర్దేశించింది. అందుకు అనుగుణంగా కేసును మళ్లీ అదే న్యాయమూర్తి విచారణ జరిపేందుకు వీలు కల్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను కోరింది. కథం. సో జడ్జిల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదట. అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా ఇట్లా అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఆయన ఏకంగా క్షమాపణ చెప్పమన్నది. ఆయన ఏమడిగిండంటే నాకు న్యాయం జరగలేదని క్వశ్చన్ చేసిండట. క్వశ్చన్ చేయకూడదని అంటున్నారు.